డిఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు, సిఐ ఎస్ఐలు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితికి ఈరోజు చూస్తున్నాం. ఆనాడే చెప్పా, ఎవరైతే అధికారాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరిస్తారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో రాసుకుంటానని. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా, అర్థమైందా రాజా? మొన్న నన్ను ఒక 4 కుర్రోలు కలిశారు. వాళ్ళు కలిసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మేము గెలిపిస్తాం, కానీ మీకు జగన్ మధ్య ఉన్న తేడా ఏంటో మాకు చెప్పండి అని అడిగారు. ఆ కుర్రోలు చెప్పా, ఈ లోకేష్ నమ్మకుంది అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం, జగన్ నమ్మకుంది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో తిరిగితే జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు. నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేస్తే జగన్ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి. నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్కి జైలు మేట్స్ ఉంటారు. జగన్ క్యాబినెట్కి మొన్న ఒక అవార్డు వచ్చిందండి. ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఏంటంటే భారతదేశంలోనే అతి చెత్త క్యాబినెట్ అని. ఏంటది? అతి చెత్త క్యాబినెట్ అని. జగనే అసమర్థుడు అంటే